హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపు ఒక లైఫ్ లో వాళ్ళ సహోదరులందరూ కలిసి ఆయనని చంపాలని అనుకున్న టైంలో వాళ్ళ సహోదరుల్లోనే ఒక్కడిని దేవుడు అనుకూలముగా రూబేను అనే వ్యక్తిని దేవుడు లేపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా నా మాటను వింటున్న మీ జీవితంలో, నీ పనిచేస్తున్న స్థలంలో, నీ ఉంటున్న ప్రాంతంలో నీకు విరోధంగా లేస్తున్న అనేకుల మధ్యలో, నీ సంఘానికి విరోధంగా లేస్తున్న గుంపు మధ్యలో కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచి ఉన్నాడనే సంగతిని నీవు మర్చిపోపాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసేపుని చంపేద్దాం అనుకున్నప్పుడు రూబేన్ అంటున్నాడు, ఆయనని చంపటం ఎందుకు, ఈ అరణ్యంలో ఉన్న నీళ్లు లేని కుండల్లో వేసేద్దాం అంటున్నారు. అలాగే వాళ్ళు నీళ్లు లేని కుండల్లో, ఆ చెత్త కుండల్లో యేసేపుని వేసేశారు. కలలు కనని వాడందరూ బాగున్నాడు. కలలు కన్న యేసేపు యొక్క జీవితం దిగజారిపోయినట్టు ఆ రోజు వాళ్ళందరూ ఎదుట కనబడుతున్నాయి. ఈరోజు నీ జీవితం కూడా అలాగే కనపడుతుందో ఏమో, కానీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కానీ నీవు కుండల్లో ఉన్న కలలు కలిగి ఉన్నతమైన దర్శనము కొరకు నీవు పిలువబడిన వ్యక్తి అనే దాన్ని నీవు మర్చిపోబాకు. దేవుని నామానికి మహిమ కలుగు. ఒకవేళ సహోదరులందరూ అడిగి ఉంటారు, అయ్యా దేవుడు నీకు చూపించాడే, పనులన్నీ పడిపోయినట్లుగా చూపించాడే, నమస్కరించినట్టుగా చూపించాడే, సూర్యుడు చంద్రుడు నక్షత్రములన్నీ నిన్ను నమస్కరించినట్టు చూపించాడే, నీవు కుండల్లో పడినట్టు చూపించలా? ఈ రోజు ఇండత్తి కూడా కట్టలేక, తీసుకున్న డబ్బులని కూడా కట్టలేకుండా ఈ రోజు నీవు తిప్పలు పెడుతున్నావే పిల్లలను చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి, ఇదన్నీ నీ ప్రభు చూపించలా అని అడిగి ఉంటారు. ఈరోజు నిన్ను అడుగుతున్నారు కదా, నిన్ను, నీ కుటుంబీకులు, నీ బంధుమిత్రులందరూ ఇలాగే చూస్తున్నారు కదా, ఇదన్నీ చూపించలేదా దేవుడు? నా డబ్బులకు నా దగ్గరికి వచ్చినట్టు, నేను నీకు సహాయం చేసినట్టు బాధపడబాకు. పరిస్థితులు ఇలాగే ఉండదు. యేసేపుకు ఒకటి తెలుసు, మీరందరూ మాట్లాడండిరా, మీరందరూ మాట్లాడే సమయం ఇది, సమయం వస్తుంది, అప్పుడు మీరు ఎవరు నోరు తెరవలేరు, నేను ఒక్కడు మాత్రమే మాట్లాడుతాను, దేవుడు చెప్పిన కళలు అలాగే నెరవేరుతుందని. ఎంతమంది నాతో పాటు నమ్ముతున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో యేసేపు అనుకొని ఉంటాడు, దేవుడు ఆయనకు చూపించినది జరగల, చూపించని కార్యాలే జరుగుకుంటూ వస్తుంది. కానీ చూపించని కార్యాలే జరిగిందంటే, చూపించే కార్యాలు ఎంత మహిమకరంగా జరగబోతుందో రాబోయే దినాల్లో మనం ధ్యానిస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రూబేను ఆయనని తప్పించాలనుకుంటున్నాడు. ఇందులో ఇస్మాయేలీయులు వాళ్ళు బిజినెస్ చేస్తూ ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు సహోదరులందరూ కలిసి యేసేపుని అమ్మివేశారు. యేసేపుని అమ్మివేసిన తర్వాత ఆ గుండెల్లో వచ్చి వెతుకుతున్నాడు రూబేను. ఆ నీళ్లు లేని గుండెల్లో యేసేపు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, ఒక సహోదరుని అమ్ముతున్నారు, కానీ రూబేనికి చెప్పలేదు. ఈరోజు నీ కుటుంబంలో కూడా, ఈరోజు నీ చెల్లికి సంబంధం చూస్తున్నారు, కానీ నీకు అన్నగా నీకు ఒక మాట కూడా చెప్పలేదు కదా. నీ ఇంటిలో ఆస్తిని పంచుకున్నారు, అనేక కార్యాలు చేసుకుంటున్నారు, ఒక పెద్దవాడని ఒక ఆ విలువ కూడా ఇవ్వలేదు కదా. రూబేను లైఫ్ లో కూడా ఇలాగే జరిగింది. ఈ రోజు నీ జీవితంలో డబ్బులు లేదనే కదా ప్రజలందరూ చులకనగా చూస్తున్నారు. రాబోయే దినములో వాళ్ళందరూ ఎదుట నా ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుని నామ. రూబేను ఎంత బాధపడి ఉంటాడు. రూబేను లేనప్పుడు అన్ని జరిగిపోయింది. ఆమేన్. ఈరోజు దేవుని సేవకుడుగా ఆమేన్ ఒక మాటని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నీళ్ళు లేని కుండల్లో యేసేపుని వేసేశారు. వేసేసి వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. రూబేను కొంచెం దూరంగా వెళ్ళి భోజనం చేశాడో తెలియలా. వీళ్ళు భోజనం చేసి వచ్చే లోపల్లో నీళ్ళు లేని కుండల్లో యేసేపు లేదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్ చెప్పండి. అయ్యా, కొంచెం సేపటికి ముందు నేను భోజనానికి వెళ్ళినప్పుడు యోసేపు ఇక్కడే ఉన్నాడయ్యా. ఆమేన్. ఇప్పుడు యోసేపు లేదు. నేను కొంతమంది ఈ మాటను వింటున్నా, మీ జీవితంలో దేవుని సేవకుడుగా నేను ప్రవచిస్తున్నాను. నీకు సహాయం చేయాలని నీవు సహాయం అడిగిన వారు నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి రాకు మునుపే
దేవుని సహాయాన్ని అందుకొని నీ సమస్య నుంచి నీ బయటపడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూబేను వచ్చి యోసేపును వెతుకుతున్నాడు, యోసేపు అక్కడ లేదు. ఈ రోజు నేను కొంతమందితో ప్రవచిస్తున్నాను, మీరు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలములో ఆమె మరలా తిరిగి వచ్చి ప్రజలు నిన్ను వెతుకుతున్నప్పుడు అదే చోటులో, అదే ఇంట్లో, అదే కేబిన్ లో, అదే ఆఫీసులో, అదే గుర్తింపుతో నీ ఉండవు. యోసేపును హెచ్చించిన దేవుడు నీ పరిస్థితులను మార్చివేయబోతున్నాడు. ఆమె యోసేపు లైఫ్ లో జరిగినదాన్ని చూస్తే ఉదయకాలం సిరచాలలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రాజాతో పాటు భోజనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిరచాలలో వెతికితే మధ్యాహ్నం లేదు. నేను కొంచెం మందికి నేను ప్రవచిస్తున్నాను, ప్రజలు నిన్ను వెతకడానికి వస్తారు. అడవిలో దావీదుని వెతికి ఉంటారు, అడవిలో లేదు, రాజభవనంలో ఉన్నారు. నిన్ను కూడా రాంగ్ అడ్రస్ లో వెతుకుతున్నారు. నీవు ఉన్న స్థలంలో ఉండవు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘం ఇదే 2 చోట్ల ఉండదు. రాబోయే దినంలో ఉన్నతమైన చోటులో, ఎవరు ఊహించని విధములో నీ సంఘాన్ని దేవుడు కట్టించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఊగకందని రీతిలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరెல்லாம் నీకు సహాయం చేయడానికి మర్చిపోయారో వాళ్ళందరూ ఆశ్చర్యపడిన రీతిగా నీకు సహాయం అందించబడి నీవు ఉన్నతమైన చోటులో, ఉన్నతమైన రీతిగా దేవుని మహిమ కోసం నీవు ఉండబోతున్నావు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను. రూబేను వచ్చినప్పుడు యోసేపు అక్కడ లేదు. నేను కూడా చెప్తున్నానండి, ఈ రోజు ఈ మాటను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నెక్స్ట్ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు, నెక్స్ట్ నేను వింటున్నప్పుడు మీ గురించి ఏం వింటానంటే, మీరు ఉన్న ఇదే పరిస్థితుల్లో మీరు ఉండరు. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించి ఘనపరిచి అనేకులకు బ్లెస్సింగ్ గా ఉంచునుగాక. ఆమేన్.